హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఎవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక బీటీసీ సైట్ ఒకటి చెప్తాను. బీటీసీ సైట్ అంటే యాడ్స్ చూడడం ద్వారా మనకి బిట్ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఎంత వర్క్ అయితే చేస్తామో అంత మనీ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది అందులో. ఇప్పుడు బీటీసీ క్లిక్స్ ఎలా ఉందో, బీటీసీ క్లిక్స్ కంటే ఎక్కువ గెయిన్ చేసే అవకాశం దానిలో చాలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం బీటీసీ క్లిక్స్ చూసుకుంటే లిమిటెడ్ యాడ్స్ మాత్రం వస్తాయి. లిమిటెడ్ యాడ్స్ అంటే సర్ఫింగ్ యాడ్స్లోకి వెళ్తే అక్కడ లిమిటెడ్ యాడ్సే ఉంటాయి. ఆ లిమిటెడ్ యాడ్స్ని మనం చూస్తే ఆ రోజుకి అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ రోజు చెప్పే నేను ఈ సైట్లో ఏంటంటే, మీరు ఎంత అయితే వర్క్ చేస్తారో డైలీ ఒక 20 మినిట్స్ దీని మీద స్పెండ్ చేస్తే మీరు ఈజీగా డైలీ ఒక 50 to 100 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. నేను చెప్తున్నాను. ఓకే, మీరు డైలీ ఒక 20 to 30 మినిట్స్ అనేది దీని మీద స్పెండ్ చేయగలిగితే డైలీ డేలో ఏదో ఒక రోజు స్పెండ్ చేస్తే 50 to 100 రూపీస్ మీరు ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. ఓకే, దానికోసం ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ సైట్ ఇలా ఓపెన్ అవ్వగానే మీకు ఏం చేస్తారంటే ఇక్కడ ఆథరైజ్ అని ఉంది, రిజిస్టర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే న్యూ యూజర్స్ కాబట్టి ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఇచ్చేయండి. అలాగే ఇక్కడ మీకు సెకండ్గా వచ్చేటప్పటికి బిట్ కాయిన్ అడ్రస్ ఇవ్వాలి. ఇది బిట్ కాయిన్ అడ్రస్ ఇచ్చేసాక మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. మీ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీ మెయిల్ ఐడి ఇక్కడ ఏదైతే మెయిల్ ఇస్తారో దానికి వచ్చేసి ఒక కోడ్ అనేది వెళ్తుంది అనమాట. ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేస్తే మీ మెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ కన్ఫర్మ్ అవగానే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయాక మీకు ఏంటంటే ఇలా ఉంటుంది. ఒకసారి నేను లాగిన్ అయి చూపిస్తాను. మీరు లాగిన్ అయిపోయాక ఇక్కడ ఆథరైజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆథరైజ్లోకి వచ్చి లాగిన్ అవ్వాలి. మీరు రిజిస్టర్ అయ్యేప్పుడు మాత్రం రిజిస్టర్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. సో అపార్ట్మెంట్స్ కదా, క్యాప్చా వెరిఫై చేసి లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగా మనకి ఏంటంటే ఆథరైజేషన్ కంప్లీటెడ్ అని చెప్పి మనకి వెబ్సైట్ అనేది డాష్ బోర్డ్ లోడ్ అవుతుంది. డాష్ బోర్డ్ లోడ్ అయిపోయాక మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డాష్ బోర్డ్లో బ్యాలెన్స్ వచ్చేటప్పటికి 334 సాతోషి. అలాగే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ బ్యాలెన్స్ ఉంది. మనం అడ్వర్టైజర్స్ కాదు కాబట్టి, అడ్వర్టైజర్స్ అంటే ఎవరంటే వాళ్ళకి ఏదైనా వెబ్సైట్ ఉంటే, ఏదైనా ఛానల్ కానీ ఏదైనా వెబ్సైట్ ఏదైనా వాళ్ళు అడ్వర్టైజ్ చేయాలి అనుకుంటే అడ్వర్టైజ్లో ఇక్కడ మనం ఇక్కడ వచ్చిన బ్యాలెన్స్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకొని మన బిజినెస్ని ఇక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ బిజినెస్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. మనం విత్డ్రాకే యూస్ చేద్దాం దీన్ని. ఓకే, మనం ఎర్నింగ్ కోసమే కదా చేసేది. ఓకే, మనం స్టార్ట్ ఎర్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేసినా మనం ఎర్న్ చేసే పేజ్లోకి వెళ్ళిపోతాం. రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు కొన్ని సాతోషి వస్తాయి. ఇలా మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే చాలా వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఆటో సర్ఫింగ్ కూడా ఉంది ఇందులో. ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇక్కడ మీకు రిఫరల్ సిస్టమ్ ఉంది కదా, రిఫరల్ లింక్ వచ్చేటప్పుడు మీ రిఫరల్ లింక్ ఉంది. రిఫరల్ లింక్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వడం ద్వారా మీకు 40 to 70% అనేది మీ ఫ్రెండ్స్ నుండి వస్తుంది. ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది, మీ బిట్ కాయిన్ వ్యాలెట్ ఇచ్చేయండి. సెట్టింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఏ ఒక్క సైట్లో మీరు ఫస్ట్ జాయిన్ అవ్వగానే మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా, మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ కంప్లీట్ చేసేయండి. మీ బిట్ కాయిన్ వ్యాలెట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేయండి. అంత ముందు ఇచ్చారు కదా, అక్కడ సైన్ అప్ అయ్యేటప్పుడు ఇచ్చారు కదా, ఆ వ్యాలెట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఎర్న్ అని ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఇది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్న్ అని ఉంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎర్న్ అని ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సర్ఫ్ యాడ్స్ అని ఉంది. సర్ఫ్ యాడ్స్ అంటే ఏంటంటే సర్ఫ్ యాడ్స్. ఈ సర్ఫ్ యాడ్స్ మీద క్లిక్ చేస్తే మనకేంటి, ఈ సర్ఫేస్ మనకి క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ ఒక క్యాప్చా వచ్చింది. ఇక్కడ క్యాప్చా సాల్వ్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి కొన్ని సాతోషి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 334 సాతోషి ఉన్నాయి. ఓకే, సాల్వ్ చేద్దాం. కార్ కదా, నెక్స్ట్ కార్స్. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. అంటే క్యాప్చా సాల్వ్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని సాతోషి అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 15 సెకండ్స్ యాడ్, మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 14.7 సాతోషి యాడ్ అవుతుంది. ఇది డీల్ అనమాట. ఇది 15 సెకండ్స్ మా వెబ్సైట్ అనేది మీరు రన్ చేస్తే ఇక్కడ 14.7 సాతోషి అనేది మీకు ఇస్తాం. ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయగానే ఈ వెబ్సైట్ అనేది వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో ఓపెన్ అయిన దాన్ని మీరు వదిలేసి మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్లోకి వచ్చేయండి. ట్యాబ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఇది రన్ అవుతూనే ఉంది. ఇక్కడ మనకి చూపిస్తాడు 6 సెకండ్ 3 2 1 ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు 334 ఉంది కదా, నేను దీన్ని రీలోడ్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. అదే ఆటోమేటిక్గా రీలోడ్ యాడ్ అయిపోయింది చూసారా. మళ్ళీ నెక్స్ట్ 14 సాతోషి ఇస్తాడు 15 సెకండ్స్కి. స్టార్ట్, దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చిన చూసిన యాడ్ని క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ మెయిన్ పేజ్లోకి వచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడ 9 సెకండ్స్, ఇక్కడ ఎంతైతే సెకండ్స్ చూపిస్తుంది ఈ సెకండ్స్ అనేది మీరు ఆ వెబ్సైట్ని ఇక్కడ మీ సిస్టంలో రన్ చేయాలన్నమాట. ఈ రన్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ట్రాఫిక్ అనేది వస్తుంది కాబట్టి ఆ ట్రాఫిక్కి వాళ్ళకి వచ్చిన దానిలో పర్సెంటేజ్ చొప్పున మనకి ఇన్ని సాతోషి అనేది ఇస్తారు. ఓకే, మళ్ళీ 14 వచ్చాయి. 14 కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసారా 363 అయ్యింది. ఇలా మనం ఎంత చేయగలిగితే అంత. ఇలా ఏంటంటే మీరు ఒక 20 to 30 మినిట్స్ గెయిన్ చేసినట్లయితే ఇక్కడ మీకు దాదాపుగా ఒక 20,000 to 30,000 సాతోషి ఎర్న్ చేయొచ్చు మీరు డైలీ.
అలాగే మీకు రిఫరల్స్ చెప్పాను కదా, ఇక్కడ రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి రిఫరల్ చేయొచ్చు. ఇక్కడ రిఫరల్ మార్కెట్ ఉంది కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఇది చూడొచ్చు, యాడ్ సర్ఫింగ్ అంటే ఆటో సర్ఫింగ్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా అది సర్ఫ్ చేసుకుంటుంది. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ సర్ఫింగ్ యాడ్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఆటో సర్ఫ్ అంటే అడ్వర్టైజ్మెంట్లోకి ఇక్కడ ఎన్లో ఆటో సర్ఫ్ అనమాట. మీరు చూపించాను కదా, ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎన్లో ఉన్న 3 టాస్క్సే మనకి మెయిన్. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇంకా ఉన్నాయి. ఈ అడ్వర్టైజ్మెంటే కాదు, ఈ అడ్వర్టైజ్లో సేమ్ టు సేమ్ ఇక్కడ సర్ఫ్ యాడ్స్, ఆటో సర్ఫింగ్, స్టార్ సర్ఫింగ్ యాక్టివ్ విండో ఉంది కదా, ఇది కాదు ఇంపార్టెంట్ మనకి. ఇది మన ఇంపార్టెంట్. మనకేంటంటే ఇది ఎర్న్లో ఉన్నాయి మాత్రం ఇంపార్టెంట్. ఓకే, ఆటో సర్ఫ్ మీద క్లిక్ చేద్దాం. ఆటో సర్ఫ్ మీద క్లిక్ చేస్తే 1 సైట్ ఈజ్ అవైలబుల్. నాకు ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఒక సైట్ అవైలబిలిటీలో ఉంది, అది కూడా 10.5 సాతోషి వస్తాయి. ఓకే, స్టార్ట్ చేసి మనం దాన్ని ఆటోమేటిక్గా వదిలేసేయచ్చు. ఆటోమేటిక్ ఏంటంటే అదే రన్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఏంటంటే అదే రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 26 ఈ సెకండ్స్ అనేది మనం దాన్ని వదిలేయచ్చు. మనం దాన్ని పట్టించుకోకుండా బ్యాక్ వచ్చేసినా కానీ ఆటోమేటిక్గా అదే రన్ అయ్యి మనకి సాతోషి అనేది యాడ్ అవుతుంది. ఇంకోటి వచ్చేప్పటికి సర్ఫింగ్ ఇన్ యాక్టివ్ విండో, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ యాక్టివ్ విండోలోనే ఈ యాడ్ అనేది రన్ అవుతుంది. ఈ యాడ్ అనేది రన్ చేయడం వల్ల మనకేంటంటే 77 సాతోషి అనేది ఇస్తారు. ఇక్కడ పేజ్ లోడింగ్ అవుతుంది కదా, ఈ పేజ్ లోడ్ అవ్వగానే ఈ కొన్ని సెకండ్స్ ఒక 30 సెకండ్స్ అనేది రన్ అవుతుంది యాడ్. ఇవన్నీ సేమ్ టు సేమ్ ఏంటంటే పీటీసీ సైట్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. అవి కూడా ఎలాగో మీకు చెప్పాను కదా. ఒకటి వచ్చేటప్పటికి యాడ్స్ చూడాలి, కొన్ని వచ్చేటప్పటికి ఇది ఆటో సర్ఫింగ్ ఇక్కడ ఉంది. ఆటో సర్ఫింగ్ వల్ల మనకి ఎంత వచ్చింది అమౌంట్, ఇక్కడ 10 సాతోషి అనేది మన సైట్కి యాడ్ అయిపోయింది. గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే మనం ఏంటంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన యాక్టివ్ విండో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అది రన్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది రన్ అయినంతసేపు మనకి ఏంటంటే ఇది రన్ అయ్యి కంప్లీట్ అవ్వగానే మనకి ఆ 77 సాతోషి అనేది వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు కంప్లీట్ చేయాలనుకోవట్లేదు 77 సెకండ్స్. మీకు ఇలా చెప్తూ పోతే ఈ టైం అంతా 77 సెకండ్స్ తినేస్తుంది ఈ టాస్క్ అంతా. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కింద రిఫరల్ మార్కెట్ ఉంది. అలాగే మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఎవరెవరు విత్డ్రా చేశారో ఆ విత్డ్రా ప్రూఫ్స్ కూడా మీరు చూడొచ్చు. మీరు విత్డ్రా చేసుకోవాలన్నా ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తే మీరు విత్డ్రా అయిపోతుంది. విత్డ్రా వచ్చేటప్పటికి మినిమం అమౌంట్ వచ్చేటప్పటికి 0.0001 అంటే 10,000 సాతోషి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, మీరు మ్యాక్సిమం ఏంటంటే ఈ ఆటో సర్ఫింగ్ సర్ఫింగ్ ద్వారా మీరు ఎర్న్ చేయొచ్చు. అలాగే మీకు విత్డ్రా చేయాలనుకుంటే ఇక్కడ 2B విత్డ్రా అని ఉంది కదా, ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. 15,000 సాతోషి ఉంటే సరిపోతుందంట. అంటే 10,000 కాదు 15,000 ఉండాలి ఫ్రెండ్స్. అంటే మనకు వచ్చేటప్పుడు 150 బిట్స్, దాదాపుగా 15,000 సాతోషి అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం, బిట్కాయిన్ రేట్ ప్రకారం మనకు వచ్చేటప్పటికి ఒక 50 రూపీస్ అలా వస్తుంది. 40 to 50 రూపీస్ వస్తుంది. మనం వీటిని చిన్న చిన్న అమౌంట్స్ అని చెప్పి వదిలేయకండి. ఎప్పుడైనా కానీ ఏంటంటే మనం కష్టపడితేనే మనీ వస్తుంది. నేను స్టార్టింగ్ చాలా సఫర్ అయ్యాను. అంటే నేను చిన్న చిన్న యాడ్స్ ఎన్ని చూసి ఈ స్టేజ్కి వచ్చాను. మీరే ఆలోచించండి. ఏంటంటే నేను ఎర్న్ చేయడానికి రీజన్ ఎలా అంటే ఇలా చిన్న చిన్న యాడ్స్ చాలా చూసేవాడిని. వీటిలో చాలా ఫేక్ ఉండేవి, కొన్ని జెన్యున్గా ఉండేవి. ఆ జెన్యున్ అయ్యో ఫేక్ అయ్యో కూడా నాకు తెలిసేది కదా. ఫేక్ ఉన్నాయి కూడా చేసేవాడిని. ఆ ఫేక్గా ఉన్నాయి చేశాక లాస్ట్లోకి వచ్చేటప్పటికి మనీ వచ్చేది కాదు. ఏం చేస్తాం, ఇంతే. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇలా తక్కువ ఇస్తున్నాయి కదా వీటిని ఏం చేస్తారా బాబు అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలి అంటే నేను చెప్పిన కొన్ని సైట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే చిన్న చిన్న అమౌంట్స్ అయితే బీటీసీ క్లిక్స్ ఉంది. బీటీసీ క్లిక్స్లోనే మీరు ఒక $5 పెట్టాలనుకుంటే $5 పెట్టి రిఫరల్స్ కొనుక్కోండి. రిఫరల్స్ కొనుక్కుంటే మీకు విత్డ్రా రిఫరల్స్ వాళ్ళ వర్క్ చేయడం ద్వారా కూడా మీకు మనీ వస్తుంది కదా. ఈ రిఫరల్స్ ఎలా కొనాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. చాలామందికి ఐడియా ఉంటే ఫండ్ యాడ్ చేసి రిఫరల్స్ కొనాలి అనుకుంటే యాడ్ చేసేయచ్చు. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, కాల్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇవి యాడ్ బీటీసీ అనేది మ్యాక్సిమం చేయండి అందరూ. తక్కువ వస్తుంది అనుకుంటే కుదరదు. మనం కష్టే ఫలి అన్నట్టు, కష్ట ఫలి అనేది నిజమే. కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. మీరు మ్యాక్సిమం వర్క్ చేయండి. వర్క్ చేశాక మీకు వచ్చిన మనీతో ఇక్కడ రిఫరల్స్ తీసుకోండి. అలాగే మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేస్తే మీ ఎర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నేను స్టార్టింగ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేదు. ఇలాంటి సైట్స్ చేస్తే ఇలాంటి సైట్స్లో వచ్చిన మనీ నేను విత్డ్రా చేసుకోకుండా మళ్ళీ ఈ సైట్స్లోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. ఫ్రెండ్స్, అదంతా ఇప్పుడు చెప్పే
టాపిక్ ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను లైక్ అంటున్నాను, లైక్ అయితే ఎవరు కొట్టలేదు, అలాగే డిస్లైక్ కూడా ఎవరు చేయట్లేదు. వ్యూస్ అయితే పడుతున్నాయి కానీ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అంటే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. నేను డిస్లైక్ చేసినందువల్ల ఎందుకో ఫీల్ అవును, డిస్లైక్ చేసి వదిలేస్తే ఫీల్ అవుతా. ఎందుకు కామెంట్ పెట్టకపోతే? డిస్లైక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఎందుకు డిస్లైక్ చేశారు అంటే మీకు ఈ వీడియో క్వాలిటీ నచ్చలేదా, వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చలేదా మీరు నాకు తెలిస్తేనే కదా నేను తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోని మీకు నచ్చినట్టు చేసేది. అంతే కదా? అంటే మీరు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు డిస్లైక్ చేశారో కూడా చెప్పాలి. అంటే కామెంట్ రూపంలో చెప్పండి, మీరు నాకు ఫోన్ చేసి చెప్పం అసలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.